వెల్కమ్ బ్యాక్. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అహ్మదాబాద్ కు చేరుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, ఏఐసీసీ కార్యనిర్వాహక వర్గ సభ్యులు, సీనియర్ నేతలంతా హాజరు కానున్నారు. ఇక దేశంలో త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలి అన్న లక్ష్యంతో వ్యూహరచనలు చేయనున్నారు. ఆత్మవిశ్వాసంతో పార్టీ శ్రేణులను ఎలా సిద్ధం చేయాలి అన్న లక్ష్యంతో సమాలోచనలు చేయబోతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఢిల్లీలో రాష్ట్రాల వారీగా డీసీసీ అధ్యక్షుల సమావేశాలను అధిష్టానం వరుసగా నిర్వహించింది. ఈ ఏడాది చివరిలో బీహార్లో, వచ్చే ఏడాది తమిళనాడు, అలాగే కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక 2027లో పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే 2028లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇక అంతిమంగా 2029లో లోక్సభ ఎన్నికలతో పాటు ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణపై తీవ్ర కసరత్తు చేయనున్నారు. ఇక సమావేశంలో పార్టీ వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు వివాదాస్పద వక్ఫ్ బిల్లుపై వ్యతిరేక తీర్మానం చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఇండియా కూటమి నిర్వహణ, సమిష్టిగా ప్రధాని మోదీని ఎదుర్కొనే వ్యూహాలకు పదును పెట్టనున్నారు. మహాత్మా గాంధీ కాంగ్రెస్ కి అధ్యక్షుడి ఎన్నికైన 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దాదాపు 6 దశాబ్దాల తర్వాత గుజరాత్ లో కాంగ్రెస్ జాతీయ సమావేశాన్ని నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా 2000 మందికి పైగా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొంటారని భావిస్తున్నారు.